వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు వచ్చేసి ఇట్స్ బ్యాక్ అండ్ బైసెప్ డే. నిన్న నా వీక్ ఆఫ్ ఉండింది, సో కంప్లీట్లీ రెస్ట్ తీసుకున్నాను. సో ఐమ్ ఫుల్లీ చార్జ్డ్ అప్ నౌ. సో లెట్స్ గో అండ్ డూ ద బ్యాక్ వర్క్అవుట్ అండ్ ఐల్ షో యూ వాట్ ఐ డూ. లెట్స్ ఇట్. సో ఈరోజు పుల్ వర్కౌట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇట్స్ లాట్ పుల్ డౌన్. నేను లాట్ పుల్ డౌన్ మెషిన్ యూజ్ చేస్తున్నాను. నార్మల్గా మనం కేబుల్ పైన లాట్ పుల్ డౌన్ చేస్తాం, బట్ ఐఎమ్ యూజింగ్ దిస్ మెషిన్. సో మీ జిమ్లో ఏది అవైలబుల్ ఉంటే అది చేయండి. నేను యూజువల్గా ఆల్టర్నేట్గా చేస్తుంటాను అనమాట. ఒక వీక్ అది, ఒక వీక్ ఇది అన్నట్టు. ఐ జస్ట్ స్విచ్ ద మెషిన్స్, ఎందుకంటే డిఫరెంట్ మెషిన్స్ యూజ్ చేయడం వల్ల వీ విల్ ఫీల్ ఇట్ మోర్ ఆన్ టు అవర్ లాట్స్. సో ఇది వచ్చేసి లాట్ పుల్ డౌన్ మెషిన్. ఇది నా సెకండ్ సెట్. సో దీనికి ముందు నేను 2 వార్మప్ సెట్స్ చేశాను. సో ఇది నా సెకండ్ సెట్ అనమాట. సో ఈ ఎక్సర్సైజ్లో మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్ట్రెచ్ అండ్ ద కాంట్రాక్షన్. సో స్ట్రెచ్ వచ్చేసి మనము వెయిట్ ఎప్పుడైతే మొత్తం పైనకి వదులుతామో, లైక్ మేక్ షూర్ మీరు కంప్లీట్గా స్ట్రెచ్ చేయండి లాట్స్, సో దట్ అప్పుడే మీ లాట్స్ అనేవి లైక్ బయటికి వస్తాయన్నమాట, గ్రో అవుతాయి. సో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలామంది ఏమంటారంటే లాట్ పుల్ డౌన్ జనరల్గా చేసేటప్పుడు చాలామంది వెయిట్ అనేది మన చెస్ట్ తగలాలి అంటారు, బట్ ఇట్స్ నాట్ నెసరీ. మీకు కంఫర్టబుల్లో ఎంత రేంజ్లో మీరు పుల్ చేయగలుగుతారో అంత పుల్ చేయండి. ఇన్ జనరల్గా మనం హెవీ వెయిట్స్ చేసినప్పుడు ఇట్స్ నాట్ పాసిబుల్ టు టచ్ ద చెస్ట్. సో అందుకేంటంటే మీకు ఎంత మ్యాక్సిమం అయితే అంత మ్యాక్స్ పుల్ చేయండి. ఆ తర్వాత స్ట్రెచ్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఎవ్రీబడీస్ బాడీ ఈజ్ డిఫరెంట్. సో మీరు పుల్ చేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందరు చెప్పినట్టు లైక్ ఇట్లా ఏంటంటే బాడీ మూమెంట్ ఉండొద్దు, బాడీ స్టేబుల్గా ఉండాలంటే ఇట్స్ నాట్ వర్కౌట్, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే బాడీ మొబిలిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు ఏది మంచిగా ఫీల్ అనిపిస్తుందో అది చేయండి. సో ఇక్కడ చూస్తే నేను లాస్ట్లో కొన్ని ఫాస్ట్గా రెప్స్ చేస్తున్నాను. ఇదేంటంటే ఫోర్స్ రెప్స్ అనమాట. నాతో అవ్వట్లేదు, బట్ స్టిల్ ఐమ్ ట్రయింగ్ టు పుల్ ద వెయిట్. సో ఏంటంటే ఆ కపుల్ ఆఫ్ రెప్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ఐ జస్ట్ ట్రై టు డూ దట్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇట్స్ అప్పర్ బ్యాక్ ఫోకస్ అనమాట. ఇది చెస్ట్ సపోర్టెడ్ రోయింగ్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆల్రెడీ సీట్కి ఒక చిన్న బ్లాక్ లాంటిది పెట్టాను. అది ఎందుకంటే దానివల్ల మనకి రేంజ్ ఆఫ్ మోషన్ అనేది పెరుగుతుంది. సో స్ట్రెచ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. లేకపోతే మనం ఓన్లీ హాఫ్ వే స్ట్రెచ్ చేసి ఆపేస్తాము. మీరు చూస్తే ఆ బ్లాక్కి నా చెస్ట్ సపోర్ట్ ఉంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను కంప్లీట్గా స్ట్రెచ్ చేస్తున్నాను అనమాట. దాని మీద సపోర్ట్ ఉన్నప్పుడు నాకు స్ట్రెచ్ చేసే మోషన్ ఎక్కువ కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి మజిల్ బాగా స్ట్రెచ్ అవుతుంది. సో ఇట్ విల్ హెల్ప్ టు గ్రో. సో రోయింగ్ అండ్ పుల్లింగ్లో ఏంటంటే స్ట్రెచ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. సో మనం సగం చేసి మధ్యలో ఆపకూడదు. సో కంప్లీట్గా ట్రై టు స్ట్రెచ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో యూ కెన్ ట్రై ఇట్ అండ్ సీ ద డిఫరెన్స్. లైక్ మధ్యలో ఆపేసి ఒకసారి చూడండి, ఒకసారి కంప్లీట్ స్ట్రెచ్ చేసి చూడండి. సో దట్ యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్. అండ్ జస్ట్ ట్రై యూజింగ్ దట్ బ్లాక్ అండ్ సీ హౌ యూ గైస్ ఫీల్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం జనరల్గా ఈ ఎక్సర్సైజ్ రోయింగ్ చేసినప్పుడు, పుల్ చేసినప్పుడు బాడీ మూమెంటం అనేది చూస్తుంటాము. దట్స్ నార్మల్. చాలామంది ఏం చెప్తారంటే అసలు బాడీ మూమెంట్ ఇవ్వద్దు, మీరు అట్లా స్టేబుల్గా ఉండి పుల్ చేయాలి వెయిట్ అంటే పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే మనం లైట్ వెయిట్స్ వేసినప్పుడు ఇట్స్ పాసిబుల్, బట్ హెవీ వెయిట్స్ వేసినప్పుడు మన బాడీ మూమెంటం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. దట్స్ ఫైన్. మీరు యాజ్ లాంగ్ యాజ్ మీరు కంప్లీట్గా చీట్ చేయకుండా స్లైట్ మూమెంటం ఇస్తుంటే దట్స్ ఫైన్, ఏం కాదు దానివల్ల. సో ఇట్ విల్ హెల్ప్ యూ టు పుల్ మోర్ వెయిట్ అండ్ యూ కెన్ కంప్లీట్ యువర్ సెట్స్. సో ఇక్కడ చూస్తే అబ్జర్వ్ చేస్తే నేను కైండ్ ఆఫ్ లైట్గా నేను మూమెంటం ఇస్తున్నాను. దట్స్ ఫైన్. అలా అని చెప్పేసి నేను కంప్లీట్గా బాడీ మూమెంట్తోనే నేను వెయిట్ని పుల్ చేయట్లేదు. హ్యావ్ ద వే వెయిట్ నేను పుల్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను కొంచెం బాడీ మూమెంట్ ఇచ్చేసి ఆ వెయిట్ని కంప్లీట్గా పుల్ చేస్తున్నాను అనమాట. సో దట్స్ ఫైన్. మీరు కూడా ట్రై చేయండి. బాడీ మూమెంటం వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎవరైనా చెప్తే మాత్రం జస్ట్ బుల్షిట్, లైట్ తీసుకోండి. మీకు కంఫర్ట్గా అనిపించింది మీరు చేయండి. ఎందుకంటే మీ బాడీ మొబిలిటీ పక్కన బాడీ మొబిలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. So you don't have to copy the same exercises and the same movement also. And next workout వచ్చేసి ఇది లోవర్ లాట్ ఫోకస్ అనమాట. బ్యాక్
ఈ లోవర్ లాట్ అనేది ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను స్ట్రెచ్ వచ్చినప్పుడు కింది సైడ్ నా ఆ మూమెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్స్ కమింగ్ టు మై లోవర్ బ్యాక్ దగ్గరికి పుల్ అవుతుంది. సో ఏంటంటే అక్కడ ఆ చెయ్యి ఎక్కడికి ఎదిపోతుందో దాని పక్కన ఉన్న మజిల్, ఆ బ్యాక్ మజిల్ని నేను టార్గెట్ చేస్తున్నాను అనమాట. సో మనం యూజువల్గా డంబుల్ రోతో చేయొచ్చు, ఇంకా చాలా మెషిన్స్ ఉంటాయి ఇలా రో చేయడానికి. బట్ నాకు ఈ మెషిన్ పైన ఏంటంటే స్టేబుల్గా ఉంటుంది అండ్ ఐ కెన్ డూ మోర్ వెయిట్, అందుకే నేను ఈ మెషిన్ యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే నేను హ్యాండిల్ని పట్టుకోకుండా ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఎ సెపరేట్ హ్యాండిల్ దేర్. అంటే నేను డైరెక్ట్ మెషిన్ కొన్న హ్యాండిల్ పట్టుకోకుండా ఇలా చిన్న అటాచ్మెంట్ పెట్టాను అనమాట. సో దట్ ఏంటంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది, ప్లస్ యాజ్ వెల్ యాజ్ నాకు కావాల్సిన స్ట్రెచ్ అనేది వస్తుందన్నమాట. సో ఇన్ జనరల్గా నేను నాకు ఏ మెషిన్ అయినా సరే నేను చేసినప్పుడు నాకు కంఫర్ట్గా అనిపించకపోతే ఐ విల్ జస్ట్ మేక్ షూర్ నాకు ఏ పొజిషన్లో కంఫర్టబుల్ ఉంటుందో నేను అలా దాన్ని మాడిఫై చేస్తాను అనమాట. సేమ్ థింగ్ ఇక్కడే, అందుకే నేను ఆ కేబుల్ అటాచ్మెంట్ పెట్టాను అనమాట. నాకు పట్టుకోవడానికి గ్రిప్ అయినా సరే, సో నాకు స్క్వీజ్ చేయడానికైనా సరే అది హెల్ప్ అవుతుంది. అందుకే ఏంటంటే నేను మాడిఫై చేస్తాను ప్రతి మెషిన్ని నాకు బాడీకి తగ్గట్టు ఐ జస్ట్ మేక్ దోస్ చేంజెస్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఆ మజిల్ ఫీల్ అవ్వట్లేదు అంటే యూ కెన్ జస్ట్ చేంజ్ ఇట్ అకార్డింగ్లీ. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇది లాట్ పుల్ డౌన్. ఫస్ట్ చేసింది ఏంటంటే మనము అప్పర్ బ్యాక్ లాట్ పుల్ డౌన్ అనమాట. ఇది వచ్చేసి లోవర్ బ్యాక్ లాట్ ఫోకస్ అనమాట. సో రోయింగ్ వచ్చేసి ఇన్ జనరల్గా రోయింగ్ మూమెంట్స్ ఏం చేసినా దట్ ఈస్ ఫర్ బ్యాక్ థిక్నెస్ అనమాట. థిక్నెస్ కోసం మనం మజిల్ పెరగడానికి బ్యాక్ థిక్నెస్ కోసం చేస్తాము. అండ్ పుల్ డౌన్ మూమెంట్స్ అన్నీ వచ్చేసి ఏంటంటే బ్యాక్ వైడ్ అవ్వడానికి చేస్తామన్నమాట. సో ఫస్ట్ చేసింది ఏంటంటే మన అప్పర్ లాట్స్ వైడ్ అవ్వడానికి, ఇదేంటంటే కంప్లీట్గా మన లోవర్ లాట్స్ ఫోకస్ చేస్తున్నాం అనమాట. సో మొత్తం ఆ వీ షేప్ రావడానికి ఐఎమ్ ట్రయింగ్ దిస్. సో ఇన్ జనరల్గా జిమ్లో చాలా హ్యాండిల్స్ ఉంటాయి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ వీ బార్, ఇట్స్ రివర్స్ గ్రిప్. సో మనకి లోవర్ లాట్స్ ఎక్కువ టార్గెట్ చేయాలంటే ఐదర్ మనం క్లోజ్ గ్రిప్ అన్నా లేకపోతే రివర్స్ గ్రిప్ చేస్తే ఇట్ వర్క్స్ మోర్ ఆన్ టు అవర్ లోవర్ లాట్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ వెయిట్ని ఐఎమ్ ట్రయింగ్ టు పుల్ ఇట్ టువర్డ్స్ మై లోవర్ చెస్ట్ అండ్ స్క్వీజింగ్ ఎట్ దట్ బాటమ్. దానివల్ల ఏంటంటే నా లోవర్ లాట్స్ పైన ఎక్కువ స్క్వీజ్ చేసి కంప్లీట్గా స్ట్రెచ్ చేస్తే ఇట్ విల్ గెట్ లైక్ ఎక్కువ స్ట్రెచ్ వస్తుంది అనమాట బ్యాక్లో. సో దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. సో యూజువల్గా ఈ 3 సెట్స్ వేసాను దీంట్లో. అండ్ ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి యూజువల్గా ఇట్స్ ఒక కైండ్ ఆఫ్ రోయింగే, ఫోకసింగ్ ఆన్ మై మిడ్ బ్యాక్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే వెయిట్ బాడీ దగ్గరికి పుల్ అయినప్పుడు ఇట్స్ టార్గెటింగ్ ఆన్ మై లోవర్ మిడ్ బ్యాక్ యాక్చువల్లీ. సో ఆ స్ట్రెచ్ అండ్ ఆ స్క్వీజ్ చేసినప్పుడు మీరు ఆ లోవర్ బ్యాక్ ఆర్ మిడ్ బ్యాక్ కంప్లీట్గా ఫీల్ అవ్వాలన్నమాట. సో యూజువల్గా చాలా డిఫరెంట్ మెషిన్స్ ఉంటాయి జిమ్లలో, బట్ మా జిమ్లో ఆ మెషిన్స్ అవైలబుల్ లేనందుకు నేను ఐఎమ్ యూజింగ్ దిస్ కేబుల్ మెషిన్ టు డూ దిస్ రోయింగ్ అనమాట. సో యాంగిల్ చూస్తే మీరు పై నుంచి కిందికి వస్తుంది, నాట్ లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై బాడీ, ఇట్స్ గోయింగ్ ఓవర్ హెడ్, నా హెడ్కి పైన వెళ్తుంది. అండ్ ఈ ఎక్సర్సైజెస్ వచ్చేసి ఇది బ్యాక్లో లాస్ట్ ఎక్సర్సైజ్. సో యూజువల్లీ లోవర్ బ్యాక్ ఎక్సర్సైజ్ అనమాట ఇది. సో యూజువల్గా జిమ్లలో ఈ మెషిన్ లేకపోయినా మీ జిమ్లో నార్మల్గా హైపర్ ఎక్స్టెన్షన్ మెషిన్ ఉంటుంది, మీరు దానిపైన కూడా చేయొచ్చు. సో ఏంటంటే నేను స్విచ్ చేస్తూ ఉంటాను, మా జిమ్లో ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్. సో హైపర్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మేక్ ష్యూర్ మీ బాడీ అనేది కంప్లీట్గా పైకి రాకుండా జస్ట్ ఫోకస్ ఆన్ దట్ బాడీ ప్యారలల్ టు గ్రౌండ్ వచ్చేలాగా చూసుకోండి. అంతకంటే ఎక్కువ వస్తే అది హైపర్ ఎక్స్టెన్షన్ అవ్వదు, ఇంకేదో ఎక్సర్సైజ్ అవుతుంది. సో మేక్ ష్యూర్ మూమెంట్ చేయండి, స్లో అండ్ కంట్రోల్ రెప్స్ చేయండి. ఏదో ఫాస్ట్గా చేసేసాము అండ్ రెపిటేషన్స్ అయిపోయాయి అనకుండా జస్ట్ ట్రై టు కంట్రోల్ యువర్ బాడీ వెయిట్. ఓకే, సో పుల్ డేలో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఇట్స్ బైసెప్ ఎక్సర్సైజ్. సో నేనేంటంటే ఆల్టర్నేటివ్ డంబుల్ కల్స్ చేస్తున్నాను. సో యూజువల్గా పుల్ డేలో నేను 2 పుల్ డేస్ చేస్తాను వీక్లో. సో ఒక పుల్ డే రోజు ఫస్ట్ బ్యాక్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తాను, తర్వాత సెకండ్ పుల్ డేలో ఫస్ట్ బైసెప్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తాను అండ్ ఫోకస్ మోర్ ఆన్ టు బైసెప్. సో ఇవాళ కంప్లీట్లీ ఆన్ బ్యాక్ ఫోకస్ కాబట్టి ఐఎమ్ జస్ట్ డూయింగ్ 1 ఎక్సర్సైజ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డంబుల్ కర్ల్. మీకు కావాల్సిన ఏ ఎక్సర్సైజ్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు, డంబుల్ కర్ల్ అని అయ్యొచ్చు, లేకపోతే బార్బెల్ కర్ల్ అని అయ్యొచ్చు.
కేబుల్ కర్ల్, ఏ కైండ్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు.